తెలంగాణ బీజేపీలో అధ్యక్షుల నియామకం విషయంలో మళ్ళీ ఇంటర్నల్ వార్ మొదలైనట్టుంది. ప్రస్తుతం బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే విషయంపైన చర్చ నడుస్తోంది. అలాగే జిల్లా అధ్యక్షులను కూడా ఎన్నుకునే పనిలో బిజీగా ఉంది పార్టీ హైకమాండ్. కానీ ఇక్కడే పార్టీలో ఇంటర్నల్ ఫైట్ మొదలైందని టాక్ వినిపిస్తోంది. రాజా సింగ్ లాంటి కొంతమంది లీడర్లు అయితే బహిరంగంగానే విమర్శలు చేస్తుండడం చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. బీజేపీలో ప్రస్తుతం జిల్లా అధ్యక్షుల నియామకంపై విమర్శలు పీక్ స్టేజ్కి చేరుకున్నాయి. మొదటి విడతలో 19 జిల్లాలకు అధ్యక్షులను నియమించిన కాషాయ పార్టీ రెండో విడతలో 4 పేర్లు ప్రకటించింది. దీంతో అధ్యక్షుల సంఖ్య 23కి చేరింది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో మిగిలిన జిల్లాల అధ్యక్ష ఎంపికను పెండింగ్లో పెట్టింది. దీంతో ఈ జిల్లాలో మా వాళ్లే అధ్యక్షులు కావాలంటే మా వాళ్లే అధ్యక్షులు కావాలని రాష్ట్ర స్థాయి లీడర్ల మధ్య ఫైట్ మొదలైందట. ఈ వార్తలకి రాజా సింగ్ చేసిన కామెంట్సే ప్రూవ్ చేస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, బీజేపీలో కొంతమంది చేస్తున్నట్లు నాకు బ్రోకరిజం చేయడం రాదు, పార్టీకి నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటే ఇప్పుడే పార్టీకి రాజీనామా చేస్తా, బీజేపీని వదిలి వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను, బీజేపీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఇది బీజేపీ సీనియర్ లీడర్ రాజా సింగ్ చేసిన షాకింగ్ కామెంట్స్. ఈ కామెంట్స్ తర్వాత బీజేపీలో ఇంటర్నల్ వార్ జరుగుతుందన్న వార్తలు ఒక్కసారిగా తెలంగాణ పాలిటిక్స్లో హీట్ పెంచాయి. అయితే ఆయన ఈ కామెంట్స్ ఎందుకు చేశారనే దానికి కూడా ఆయనే ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో గోల్కొండ జిల్లా అధ్యక్షుడి పదవిని బీసీ లేదా ఎస్సీకి ఇవ్వమని ఆయన సలహా ఇచ్చారట. కానీ ఆయన సలహాని రాష్ట్ర క్యాడర్ కనీసం పరిగణలో కూడా తీసుకోకుండా ఎంఐఎం పార్టీతో తిరిగే వ్యక్తికి ఇచ్చారని, ఎందుకు ఇలా చేశారని అడిగితే అదంతే అని రెక్లెస్గా సమాధానం చెప్పారని రాజా సింగ్ చెప్పారు. ఈ విషయంలోనే కోపం తెచ్చుకున్న రాజా సింగ్ 2 రోజుల్లో తను సూచించిన పర్సన్కి గోల్కొండ జిల్లా అధ్యక్షుడి పదవి ఇవ్వకపోతే బీజేపీకి రాజీనామా చేస్తానని డెడ్లైన్ పెట్టేశారు. అంటే జిల్లా అధ్యక్షుల నియామకంలో పార్టీ రాష్ట్ర నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలైందన్నమాట. మరి ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. ఇది చాలదన్నట్టు పార్టీ పదవుల్లో మహిళలకే పెద్దపీట వేస్తామంటూ ప్రేమ ఒలకబోసిన కమలం పార్టీ చేతల్లో మాత్రం దానికి పూర్తిగా వ్యతిరేకంగా చేస్తోంది. ఇప్పటి వరకు ప్రకటించిన 23 జిల్లాల అధ్యక్షుల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇవ్వడంతో పార్టీ మాట తప్పిందంటూ విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా పార్టీ కోసం పనిచేసే వారికి కాకుండా ఎవరెవరికో ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళకే పవర్స్ ఇస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విమర్శలు రాష్ట్ర అధ్యక్షుడి పదవి వరకు చేరుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. గ్రామీణ స్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నాం. ఆ స్ట్రాటజీలో భాగంగానే ఇప్పటికే బూత్, మండల స్థాయిలో కమిటీలను సైతం ఏర్పాటు చేశాం. ఆయా జిల్లాలకు పార్టీ కోసం కష్టపడిన నాయకులని, ప్రజలకు సేవ చేసే భావాలున్న వ్యక్తులని అధ్యక్షులుగా నియమిస్తున్నామని ఒక పక్క బీజేపీ చెబుతున్న నాయకుల తీరు, వాళ్ళ చేతలు చూస్తే మాత్రం అందుకు కంప్లీట్ ఆపోజిట్గా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అధ్యక్షులు ఎంపికైన 23 జిల్లాల్లో మెజారిటీ జిల్లాల్లో క్యాడర్ అసంతృప్తిగా ఉందట. అదే విషయాన్ని రాజా సింగ్ బహిరంగంగా చెప్పారు. ఎస్సీ, బీసీల్లో ఎవరికైనా అధ్యక్ష పదవి ఇవ్వమంటే ఎంఐఎం బీఆర్ఎస్తో కుమ్మక్కై తిరిగిన ఉమామహేంద్రకి అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని ఆయన ఓపెన్గానే ఫైట్ అనౌన్స్ చేసేశారు. దీనివల్ల ఇప్పుడు పార్టీ ఇంకా ఆత్మరక్షణలో పడినట్లయింది. తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్యే రాజా సింగ్కి స్ట్రాంగ్ లీడర్ అనే పేరుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ దెబ్బకి బీజేపీ రాష్ట్రం మొత్తం తుడిచిపెట్టుకుపోతున్నట్లు కనిపించిన టైంలో కూడా రాజా సింగ్ మాత్రం గోషామహల్లో ఓటమనేదే లేకుండా గెలిచి సత్తా చాటారు. దీనికి కారణం బీజేపీ కోర్ ఓటర్లైన హిందువుల్లో ఆయనకున్న పట్టే. అయితే హిందువుల ఫైర్ బ్రాండ్గా పేరున్న రాజా సింగ్ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించకపోవడంతో ఇంటర్నల్గా ఏమైనా వివాదాలున్నాయా అని అందరూ అనుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు ఏకంగా సొంత పార్టీని విమర్శిస్తూ నాకు పార్టీలో ఆదరణ కరువైందని ఆయన చెప్పడం, ఇలా అయితే రాజీనామా చేస్తానని కూడా అనడంతో ఇప్పుడు స్టేట్ లీడర్షిప్ ఇరకాటంలో పడినట్లయింది. ఇదే ఇష్యూలో రాజా సింగ్ చేసిన ఆడియో కూడా ఇంకా హీట్ పెంచుతోంది. అందులో నా మీద కుట్ర చేస్తున్నారా, మాతో అవసరం లేదని అనుకుంటున్నారా, హిందూ ధర్మాన్ని ఆచరించడం నేర్చుకున్నాను తప్ప కొంతమంది చేస్తున్నట్లుగా బ్రోకరిజం నేర్చుకోలేదు, కొంతమంది బ్రోకరిజం చేయడం వల్లే పార్టీ తెలంగాణలో వెనుకబడిపోయింది, వాళ్ళు ఉన్నంతకాలం తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడం కష్టమే, నాకు పదవి కాదు నా ధర్మం పార్టీ ముఖ్యం అని ఆయన రిలీజ్ చేసిన ఆడియో ఇప్పుడు స్టేట్ బీజేపీలో హాట్ టాపిక్గా మారింది.
రాజాసింగ్ అక్కడితో ఆగకుండా బీసీ ముఖ్యమంత్రి, బీసీల పార్టీ అంటారు. కానీ స్టేట్ అధ్యక్షుడు, బీజేఎల్పీ ఫ్లోర్ లీడర్, మహిళా మోర్చా అధ్యక్షురాలుగా వేరే వాళ్ళని పెట్టారు. ఇదెక్కడ బీసీ పార్టీ అని ఆయన చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు కాంట్రవర్సీగా మారాయి. అంటే రాజాసింగ్ కామెంట్స్తో బీసీలకి బీజేపీ ఏమీ చేయట్లేదని అర్థం వస్తుంది. ఇంతకుముందు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా బీసీల కోసం చేసిందేమీ లేదు. దీంతో ప్రజల్లో బీసీ కులగణన చేస్తున్న కాంగ్రెస్ పార్టీని నిజంగా బీసీలకి సపోర్ట్ చేసే పార్టీ అనే ఆలోచన కూడా వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజాసింగ్ పార్టీకి దూరంగా ఉండడం లేదు. పార్టీ స్టేట్ లీడర్షిప్పే ఆయన్ని తట్టుకోలేక కావాలని దూరంగా పెడుతోంది అనే రూమర్లు కూడా ఉన్నాయి. ఏదేమైనా జిల్లా అధ్యక్షులు పార్టీలో బీసీలకి ఇంపార్టెన్స్ లాంటి పాయింట్స్పై రాజాసింగ్ చేసిన కామెంట్స్తో పార్టీపై స్టేట్లో నెగటివిటీ పెరిగే ఛాన్స్ లేకపోలేదు. మరి దీనిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? రాజాసింగ్పై ఆయన చర్యలు తీసుకుంటారా, లేదా పార్టీలో రాజాసింగ్ చేసిన సూచనలను తీసుకుని ముందుకెళ్తారా అనేది చూడాలి. మరి మీరేమంటారు? రాజాసింగ్ చేసిన కామెంట్స్ కరెక్టే అంటారా, లేదా ఆయన కావాలనే పొలిటికల్ మైలేజ్ కోసం ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.